సమాజానికి సేవ చేసేందుకు సేవా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు ముందుండాలని జీఎస్టీ రాష్ట్ర కమిషనర్ ఆనంద్ కుమార్ పురపాలక అన్నారు. శనివారం కొండాయ్యపాలెం మున్సిపల్స్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ ఏర్పరిచిన రాజ్యాంగం ఎందరికో ఉపయోగపడుతుందని, దాన్ని ఆసరాగా చేసుకుని పేదలందరికీ సహాయపడినందుకు కుల మతాలకు అతీతంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ ఏర్పరిచిన రాజ్యాంగం ఎందరికో ఉపయోగపడుతుందని, దాన్ని ఆసరాగా చేసుకుని పేదలందరికీ సహాయపడేందుకు కుల మతాలకు అతీతంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ శాఖ కిరణ్ రాయ్, నారాయణ డెంటల్ కళాశాల హెచ్ఓడి కన్నన్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, గడ్డం హనుక్, ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Not actually this one. Another school here, there were two children, and one boy, I got him very good in the field also. They could He is studying project now in 6th class. Another school in Nellore. Stop. Eklavya school is there? No sir. వెనక్కి పోయి కిరణ్ ఫోటో లెక్క. ఓకే సార్ ఓకే ఫోటో దిగా. ఆర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సార్ గారికి సన్మానము. ఓకే మంచిగా గ్రూప్ ఫోటో తీసుకున్నాం పక్కన వెరీ గుడ్. ఎక్కువ పడుతున్నాయి పలక అనేది. పలక మీద ఏం రాస్తావు చెప్పు. ఏమి రాస్తావు సన్మానించలేదు ఏం చేయాలా? వెరీ గుడ్. గట్టిగా ఇక్కడ నిలబడు. నెక్స్ట్ గ్రూప్ ఫోటో. గురువుని పూజించవలను. వెరీ గుడ్. గురువుని పూజించవలెను. నెక్స్ట్ వెరీ గుడ్. ఇక్కడ నిలబడు. గ్రూప్ ఫోటో ఒకటి తీసుకో. వెరీ గుడ్. ఇక్కడ ఉండాలి. పాప ఈరోజు ఈ అమ్మాయి బర్త్డే సార్. వెరీ గుడ్. బర్త్డే ఈరోజు మన 2024వ సంవత్సరం. ఈ రోజు నా జీవితంలో మరువరాని మరచిపోలేని మధురానుభూతులు ఉన్న రోజుని నేను ఇక్కడికి వచ్చిన 2 నిమిషాల్లోనే గుర్తించాను. ఎందుకంటే చిన్నపిల్లల్ని చదివించడం అనేది అందులో ఇక్కడ చాలామంది ఆడపిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పేది ఏమిటంటే బిటియాకో పడావ్, ఆడపిల్లని చదివించు, పెంచు, ఆడపిల్లని చదివించు అని. ఆడపిల్ల చదివితే కుటుంబం మొత్తం, అంటే కుటుంబం మొత్తాన్ని ఆమె పిల్లలు చదివిస్తుంది. భర్తకి కావలసినటువంటి ఏమి జాగ్రత్తలు కుటుంబం కట్టాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువు ద్వారా మరి పిల్లలకి, ఆడపిల్లలకి లభిస్తుంది. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఈరోజు పిల్లలే రేపు దేశ భవిష్యత్తు. మరి ఈ స్కూల్లో మరి ఈ ప్రిన్సిపల్ గారు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ప్రెసిడెన్షియల్ అవార్డు విన్నరు. గత 24 సంవత్సరాలుగా మరి ఆయన ఈ సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు ఉన్నారని నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మాకే నాంపే ఎక్ పేడ్. మాకే నాంపే ఎక్ పేడ్ అంటే ఆ తల్లి పేరు మీద ఒక మొక్క నాటమని. మేము 3 మొక్కలు నాటినాము ఈ రోజున. అట్లా మరి పిల్లలకి ఆర్క్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మరి నోట్బుక్స్, వాళ్ళకి స్లేట్స్, పలకలు, పెన్సిల్స్ ఇవ్వాలని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. నా చేతులకు ఇవ్వడం అనేది నాకు లభించిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.